ఫ్రెండ్స్ నేను మీకు ఏం చెప్పినా దమ్ముంటే పట్టుకోరా షికావత్తు పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ ఈ సాంగ్ ఏదైతే ఉందో ఫుల్ వైరల్ గా మారింది ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో మీకు దర్శనం ఇస్తుంది పుష్ప సినిమాలో వచ్చినటువంటి ప్రతి సాంగ్ కన్నా ఈ సాంగ్ ఎక్కువ ట్రెండ్ అయితే అని చెప్తే అప్పుడు అందరు నవ్వారనమాట ఇప్పుడు కట్ చేస్తే ప్రతి మీమ్ పేజ్ అయినా ప్రతి ఇన్స్టాగ్రామ్ రీల్ అయినా ఇదే కానుతుంది అనమాట నేను దీని గురించే నేను ఒక వీడియో చేస్తే అందరూ కూడా నువ్వు మీమ్స్ ని కాపీ కొడుతున్నావు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ను కాపీ కొడుతున్నావు అని అంటున్నారు ఒరే బాబు వాళ్ళే నన్ను కాపీ కొడుతున్నారా బాబు నేను రిలీజ్ అయిన రెండో రోజే చెప్పిన దీని గురించి ఇవి చూసుకున్నట్లయితే మూడో రోజు నాలుగో రోజు అయితే ట్రెండ్ అయితే నేను చెప్పి గుర్తుపెట్టుకోండి నేను ఎక్కడా కాపీ కొట్టను మనల్ని ఎవడైనా సరే కాపీ కొట్టాలనేటటువంటిది రియాలిటీ సో కలెక్షన్స్ గురించి డీటెయిల్ గా డెప్త్ గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం సో వీడియో కొద్దిగా ల్యాగ్ ఉందని చెప్పి నెగ్లెక్ట్ చేయమాకండి వీడియో చివరిదాకా చూడండి చివరిదాకా చూస్తే మీకైతే ఒక క్లారిటీ వస్తుంది అనమాట నిజానికి పుష్ప సినిమా ఫేక్ కలెక్షన్స్ వేస్తుందా రియల్ కలెక్షన్స్ వేస్తుందా ఈ 5వ రోజు ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి ఆదివారం చూసుకున్నట్లయితే బేభత్సమైనటువంటి కలెక్షన్స్ వచ్చాయని చెప్పి మాట్లాడుతున్నారు ఓవరాల్ గా ఇవాళ సాయంత్రం కల్లా ఏ రకమైనటువంటి పోస్టర్ మనకి దర్శనం ఇవ్వచ్చు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నిన్న చూసుకున్నట్లయితే అందరికీ కూడా షాక్ ఇచ్చారనమాట 600 కోట్ల పైగానే వచ్చాయి అనేటటువంటి పోస్టర్ అయితే వేయడం జరిగింది సాటర్డే చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా దిమ్మ తిరిగిందనమాట అంటే వాళ్ళు సాటర్డే వచ్చినటువంటి కలెక్షన్స్ మనకు చూపించారు ఇంకా సండే వచ్చినటువంటి కలెక్షన్స్ అంటే ఇవాళ సాయంత్రం అయితే మనకు చూపిస్తారు ఓరి నాయన ఇది తెలుసుకుంటేనే భయం అవుతుంది వీకెండ్స్ లో కాకుండానే సినిమా వేవత్సంగా కలెక్ట్ చేస్తుంది హిందీలో చూసుకున్నట్లయితే డే 1 71 క్రోస్ డే 2 52 క్రోస్ మళ్ళీ డే 3 మళ్ళీ 72 క్రోస్ మరి డే 4 ఏమై ఉంటుంది సండే ఏమై ఉంటుంది అనేటటువంటిది అంతా కూడా చాలా మంది అడుగుతున్నారు వాటి గురించి డెప్త్ మాట్లాడుకుందాం అండ్ నిన్న నా ఫ్రెండ్ ఒకటి మెసేజ్ చేసింది అనమాట మామ పుష్ప కలెక్షన్స్ గురించి నీ ఒపీనియన్ ఏందిరా అంటే ఏముందిరా వచ్చేస్తనే కదా మంచి కంటెంట్ ఉన్నటువంటి మూవీ ఆ మాత్రం వస్తేలేనంటే వాళ్ళు ఫేక్ వేస్తున్నారా అన్నాడు ఫేక్ అని నువ్వు ఎలా చెప్తున్నారా అని అంటే వాడు ఒక ఫోటో పంపిండు అనమాట ఆ ఫోటో నేను పెట్టలేను కాపీరైట్ స్ట్రైక్ వల్ల తను వెళ్ళినటువంటి సినిమా థియేటర్ తీసి ఫోటో పెట్టిండు అనమాట మావాడైతే సూర్యాపేట వెళ్ళి ఫోటో పెడితే మొత్తం ఖాళీగా ఉన్నాయి అనమాట ఈ విధంగా సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి థియేటర్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి ఒకసారి నువ్వు బుక్ మై షో ఓపెన్ చేసి చూడు అనమాట బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి చూడు అందులో కూడా ఎవర్ గ్రీన్ అయితే కానొస్తుంది ఈ విధంగా బుక్ మై షోలో ఖాళీగా ఉన్నాయి టికెట్స్ న్యూలో ఖాళీగా ఉన్నాయి అండ్ వేరే వెబ్సైట్స్ లో ఖాళీగా ఉన్నాయి థియేటర్లో ఖాళీగా ఉన్నాయి ఆఫ్లైన్ టికెట్లు బుక్ కావట్లేదు కొన్ని చోట్ల షో అవ్వట్లేదు అని చెప్పి షో నిలిపివేస్తున్నారు అయినా కానీ 100 కోట్లు ఎటు పడుతున్నాయి అనేటటువంటి క్వశ్చన్ అయితే నాకు వేయడం జరిగింది దాంతో వాడు ఒకటి డిసైడ్ అయ్యాను అనమాట ఇది 100% ఫేక్ కలెక్షన్స్ ఇంక అందులో రియాలిటీ అయితే లేదు మనల్ని బకరా చేస్తున్నారు ఎప్పుడో రాణా గారు ఎప్పుడో చెప్పారు ఈ ఫేక్ కలెక్షన్స్ అని చెప్పి తను మాట్లాడింది అనమాట సో అది విన్న తర్వాత నేను కూడా ఆలోచించిన నిజానికి మా ఏరియాలో కూడా బిగ్ మై షో యాప్ ఓపెన్ చేసి చూసిన ఒకసారి చూడండి ఎవరికేం కానొస్తుంది అనమాట వేరే చోట్ల కూడా థియేటర్ మొత్తం కూడా ఖాళీ కానొస్తున్నాయి మరి ఎందుకు ఇన్ని వందలాది కలెక్షన్స్ వచ్చి పడుతున్నాయి 100 కోట్లు కోటి 2 కోట్లు కాదనమాట రోజు మీద ఈజీగా 200 కోట్లు వసూలు చేస్తుంది ఇప్పటికే 680 కోట్లు అనమాట ఇవాళ సాయంత్రం కల్లా 800 కోట్ల పోస్టర్ అయితే ఖచ్చితంగా దర్శనమిస్తుంది మరి ఎక్కడి నుండి కలెక్షన్స్ వచ్చి పడుతున్నాయి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా వీళ్ళు ఫేక్ వేస్తున్నారా రీల్ వేస్తున్నారా అనేటటువంటిది డెప్త్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి ఏంటంటే ఈ సినిమా గురించి మెయిన్ చాలా మంది ఇంకా నన్ను అడిగితే చాలా తక్కువ కలెక్షన్స్ వస్తున్నాయని చెప్తాను నేను ఎందుకంటే సినిమా రిలీజ్ అయినటువంటి రెండో రోజే మన బొమ్మలో అయితే హెచ్డి ప్రింట్ అవైలబుల్లో ఉంది రూల్స్ లో చూసుకున్నా కానీ ఫుల్ హెచ్డి అయితే తిప్పుతున్నారు ఇంకా షాకింగ్ ఏంటంటే యూట్యూబ్లో కూడా సినిమా అయితే లభిస్తుంది అనమాట నేను రిలీజ్ అయినటువంటి మూడో రోజే యూట్యూబ్లో హెచ్డి ప్రింట్ చూసి షాక్ అయినా అనమాట ఆబ్వియస్లీ అది ఒక 2 గంటల తర్వాత డిలీట్ అయిపోయింది కానీ హిందీలో చూసుకున్నట్లయితే రిలీజ్ అయినటువంటి రెండో రోజే ఒక హెచ్డి ప్రింట్ అయితే పెట్టారు దానికైతే 1 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది ఇప్పటిదాకా కూడా దాని మీద మూవీ టీం ఏ విధమైనటువంటి రియాక్ట్ అవ్వలేదు దాని మీద కాపీరైట్ స్ట్రైక్ చేసి తీయలేకపోతున్నాం అనేటటువంటిది మూవీ టీం అయితే తెలియజేస్తుంది అనమాట సో దాన్ని ఏం చేస్తారనేటటువంటిది చూడాలి హిందీలో చూసుకున్నట్లయితే యూట్యూబ్లోనే హెచ్డి దొరుకుతుంది రూల్స్ లో కూడా హెచ్డి దొరుకుతుంది మరి ఎక్కడ నుండి వస్తున్నారా బాబు ఇన్ని కుప్పలాది కలెక్షన్స్ అని చెప్పి మాట్లాడుకోవాలి అంటే మీకు కనపడేది అని అంటే ఆ కనపడేది కాదనమాట మీరు చూడలేకపోతున్నారు అనేటటువంటిది అర్థం మావాడు ఏం చెప్పిండంటే వాడు ఏరియాలో సీట్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయని చెప్పి చెప్తుండ్రు ఒక్క మొక్కలో చెప్పాలి అంటే చాలా సిటీస్లో ప్రీమియర్ షోస్ కూడా హౌస్ఫుల్ కాలేదు మా ఏరియాలో చూసుకున్నట్లయితే అదే ప్రీమియర్ షోకి టికెట్ ఒక్కొక్కడు 2000 3000 ఇచ్చి మరి బ్లాక్ లో కొనుక్కోవడం జరిగింది సో సినిమా పిచ్చి బట్టి ఉంటుంది ఇప్పుడు ఒక హీరోకి ఒకసారి బేభత్సమైనటువంటి ఫ్యాన్స్ ఉంటారు ఒక హీరోకి ఒకసారి ఫ్యాన్స్ అయితే తక్కువ ఉంటారు ఉదాహరణకు చెప్పాలంటే మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మహేష్ బాబు గారు ఉన్నారు అండ్ ప్రభాస్ ఉన్నాడు ఇప్పుడు ఉన్నటువంటి హీరోలు ఉన్నారు వాళ్ళ గురించి మీరు కర్నూలులో అయినా నైజాంలో అయినా చిత్తూరులో అయినా వెళ్ళి ట్రై చేయండి మీకు అసలు టికెట్లే దొరకవు అనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హీరోస్ అంటే కోసుకుంటారు అనమాట అండ్
ప్రభాస్ గురించి మాట్లాడుకోవాలంటే భీమవరం వెళ్ళి ఒకసారి టికెట్ ట్రై చేయండి, అసలు కంటే అసలే దొరకవు అనమాట. ఎందుకంటే భీమవరం లవ్స్ ప్రభాస్. ఈ విధంగా కొంతమంది హీరోలకే కొంతమంది సిటీస్ అయితే అట్రాక్ట్ ఉంటాయి అనమాట. అదే విధంగా మన అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే వేరే వేరే చోట్ల ఫ్యాన్ బేస్ అయితే లేదు. నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, నేనేమి డబ్బా కొట్టట్లేదు. నేను చాలా సినిమాలు రిలీజ్ అప్పుడు చూసా, చాలా మంది హీరోల సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. నేను మా ఊరు నుండి ఎగ్జాక్ట్లీ 20 ఊర్ల అవతలకి వెళ్ళినా కానీ ఊరికి ఎట్టలేదన్నా కానీ 2-3 ఫ్లెక్సీలు అయితే కానొస్తాయి అనమాట. అది పుష్ప అల్లు అర్జున్ ఉన్నటువంటి ఫ్యాన్ బేస్. చాలా మంది అల్లు అర్జున్ కి చిన్న పిల్లగాలు హీరోలో ఉన్నారని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తారనమాట. మీకు అర్థం కాని ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ లో కూడా అల్లు అర్జున్ కి డాహాట్ ఫ్యాన్స్ ఉన్నారు అనేటటువంటిది తెలియజేయడం. కాబట్టి ఊరికో ఫ్లెక్సీ కానొస్తుందంటే ఊరికైతే కొంతమంది అభిమానులు ఉంటారనమాట. ఈ విధంగా 10 ఊర్లకి 10 మంది అభిమానులు వేసుకున్నా కానీ ఎన్ని ఊర్లు ఉన్నాయి. సో అందరూ కలిపి ఒకే థియేటర్కి రారు కాబట్టి మీకైతే టికెట్స్ అక్కడ స్లో కానొస్తుంది. ఇంకోటి ఏంటంటే బుక్ మై షోలో ఎవర్ గ్రీన్ కానొస్తుంది అని అంటే ఒక థియేటర్ రిలీజ్ చేస్తాను, 2 థియేటర్ రిలీజ్ చేస్తాను, నీకు గానరాదు ఎవర్ గ్రీన్ హౌస్ఫుల్ కానొస్తుంది. చూసుకున్నట్లయితే ఒక్క థియేటర్ కాకుండా 10 థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఏ విధమైనటువంటి సినిమాల్లో దానివల్ల ఏం చేస్తున్నారు, ఒక సిటీలో 4 థియేటర్లు ఉన్నాయంటే 4 థియేటర్లో కూడా పుష్ప సినిమానే వేస్తున్నారు. ప్రతి థియేటర్ మేనేజ్మెంట్ కూడా పుష్ప సినిమా వేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఆదివారం అయితే నీకు టికెట్లు దొరకవు, మరి సోమవారం ఉంటుంది, మంగళవారం ఉంటుంది, వర్కింగ్ డేస్ ఉంటాయి. ఆ టైంలో టికెట్స్ అన్ని కూడా ఖాళీ కానొస్తాయి అనేటటువంటిది రియాలిటీ. ఇంకా గట్టిగా మాట్లాడాలి అని అంటే పుష్ప తెలుగు కలెక్షన్స్ కన్నా హిందీ కలెక్షన్స్ బేభత్సంగా వచ్చేస్తున్నాయి. ఒకసారి ఆలోచించండి, రిలీజ్ రోజు 72 కోట్లు వచ్చాయి, నెక్స్ట్ డే 50 కోట్లు వచ్చాయి, ఆ తర్వాత మళ్ళీ 70 కోట్లు. నేను ఆదివారం చూసుకున్నట్లయితే ఈజీగా 100 కోట్లు వచ్చాయి అనేటటువంటి మాట్లాడుతున్నారు. ఓవరాల్ గా ఇవాళ సాయంత్రం కల్లా 800 కోట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా ట్రేడ్ పండితులు అయితే విశ్లేషిస్తున్నారు. ఇదేమి మూవీ టీమ్ అఫీషియల్ గా తెలియజేయట్లేదు. ట్రేడ్ పండితులైన కలెక్షన్స్ ఎంత రావచ్చు అని చెప్పి చాలా మంది రాసుకుంటారు. వాళ్ళు తెలియజేసిన దాని ప్రకారం ఏ విధమైనటువంటి మాస్ బుకింగ్ నడుస్తున్నాయి, ఏ విధమైనటువంటి మాస్ కలెక్షన్స్ వస్తున్నాయి అనేటటువంటిది మనకైతే క్లియర్ అండ్ క్లుప్తంగా అర్థమవుతుంది అనేటటువంటిది రియాలిటీ ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మూవీ టీమ్ ఏమి ఫేక్ వేయట్లేదు అనమాట. ఫేక్ వేస్తే మనకు అర్థమైపోద్ది, ఈజీగా అర్థమైపోద్ది వీళ్ళు ఖచ్చితంగా ఫేక్ వేస్తున్నారని. అంతెందుకు పుష్ప టైం అప్పుడు ఒక్కొక్క 300 కోట్ల పోస్టర్ చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రోల్ చేశారు. ఈ విధంగా 300 కోట్లు మీకు ఎక్కడి నుండి వచ్చాయి, ఊకుంటే అవతార రికార్డుని లేపేసేలా ఉన్నారే, ఊకుంటే అది లేపేసేలా ఉన్నారని చెప్పి బేభత్సమైనటువంటి ట్రోల్స్ వచ్చాయి, బేభత్సమైనటువంటి విమర్శలు వచ్చాయి. కానీ కట్ చేస్తే ఇప్పుడు ఏ విధమైనటువంటి విమర్శలు, ఏ విధమైనటువంటి ట్రోల్స్ రావడానికి గల కారణం ఏందో తెలుసా? అవి రియల్ కలెక్షన్స్ అనమాట. ఎస్, సినిమాలో దమ్ముంది. మనకన్నా కానీ హిందీ వాళ్ళు ఎక్కువగా ఈ సినిమాని ఎగబడి చూస్తున్నారు, మనకన్నా కానీ నార్త్ వాళ్ళు ఈ సినిమాని ఎక్కువగా లవ్ చేస్తున్నారు. దానివల్ల ఎగబడితే వాళ్ళు ఇది కావడం జరుగుతుంది అనమాట. ఒక మొక్కలో చెప్పాలంటే జవాన్ సినిమా ఉంది, పఠాన్ సినిమా ఉంది, దానికి 1000 కోట్లు అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా సింగిల్ సినిమాస్ అనమాట. అండ్ సీక్వెల్స్ కి మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి చెత్త సినిమాకి బీభత్సమైనటువంటి కలెక్షన్స్ ఇచ్చారు వాళ్ళు. రాడ్డుల మీద రాడ్డులు ఉన్నాయి సీక్వెల్స్. నేను కొన్ని లిస్ట్ పెడతా. స్త్రీ 2 ఉంది, ఓకే పర్లేదు అనమాట. దానికి నెట్ కలెక్షన్స్ అంతా చూడండి, ఓన్లీ హిందీలోనే 900 కోట్లు వసూలు చేసింది. అక్కడ వాళ్ళకి సీక్వెల్స్ అంటే పిచ్ అనమాట. బాహుబలి 2 కూడా హై ఇచ్చారు, కేజీఎఫ్ 2 కూడా హై ఇచ్చారు. ఈ విధంగా వచ్చేటటువంటి బడే బాయ్ చోటా బాయ్ 2 అని, మన బాగి 1, 2, 3 అని మన దేశ కదా మన ఎయిత్ ప్యాక్ ఉన్నటువంటి హీరో టైగర్ షాఫ్ తన తీసేటటువంటి సినిమాలకి, ఆ తర్వాత వచ్చేటటువంటి దబాంగ్ 2 ఉండొచ్చు, బీభత్సమైనటువంటి కలెక్షన్స్ ఇచ్చారు. సో హిందీ వాళ్ళందరికీ కూడా సీక్వెల్స్ అంటే పిచ్ అనమాట. పార్ట్ వస్తుందంటే చాలు ఎగబడి చూస్తారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేది అల్లాటప్ప సినిమా కాదు, పుష్ప అనేటటువంటి సినిమా అని చెప్పి వాళ్ళైతే ఎగబడి చూడటం జరుగుతుంది. కలెక్షన్స్ అయితే బీభత్సంగా రావడం జరుగుతుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళు మాస్ ఫీస్ట్ ఇష్టపడతారనమాట. జవాన్లో చూసుకున్నట్లయితే ఫైట్స్ ఉన్నాయి, ఓకే, పఠాన్లో కూడా ఫైట్స్ ఉన్నాయి, ఓకే, కానీ జవాన్ ఏదైతే ఉందో మన తెలుగు డైరెక్టర్ మాస్ ఫైట్స్ అయితే పెట్టడం జరిగింది. దానివల్ల బీభత్సంగా వాళ్ళు ఎగబడ్డారు. అదేవిధంగా జవాన్లో ఎన్ని ఫైట్లు ఉన్నాయో, పఠాన్లో ఎన్ని ఫైట్లు ఉన్నాయో వాటికి మించి పుష్ప సినిమాల ఫైట్స్ ఉన్నాయి అనమాట. ఆ స్నేక్ ఫైట్ అయినా, ఆ జాతర ఫైట్ అయినా, స్టార్టింగ్ లో జపాన్ ఫైట్ అయినా, ఇంటర్వెల్ లో ఉండేటటువంటి ఈగో క్లాష్ వల్ల వాళ్ళందరూ కూడా అట్రాక్ట్ అవుతున్నారు. అందుకే బేభత్సమైనటువంటి కలెక్షన్స్ ఇచ్చేస్తున్నారు అనేటటువంటి రియాలిటీ. నేనైతే ఫేక్ అయితే ఫేక్ అని చెప్తా, రీల్ అయితే రీల్ అని చెప్తా. ఆ దాచాల్సిన అవసరం నాకైతే లేదు, దాన్ని కప్పిపుచ్చాల్సిన అవసరం నాకైతే లేదు. ఖచ్చితంగా సినిమాలో అయితే కంటెంట్ ఉంది. మీరు చూస్తుండండి, 1 వీక్ లోనే 1000 కోట్లు అయితే సినిమా ఖచ్చితంగా కొట్టింది. 10 days లోనే ఈజీగా 1100-1200 కోట్లు కొట్టింది. లాంగ్ రన్ లో చూసుకున్నట్లయితే ఈజీగా దాటిపోద్ది అనేటటువంటి రియాలిటీ. మరి బాహుబలి లేపేస్తుంది బ్రో, దంగలు లేపేస్తుందా బ్రో అంటే లేపేసిన ఆశ్చర్యం లేదు అయ్యా. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో హిట్ టాక్ ఆల్రెడీ వచ్చేసింది. నిన్న సండే చూసుకున్నట్లయితే చాలా చోట్ల టికెట్లు కూడా దొరకట్లేదంట. కాబట్టి ఈ విధమైనటువంటి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇవాళ సాయంత్రం మీరు చూడండి, 800 కోట్లతో పోస్టర్ అయిపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా అయితే 800 కోట్లతో అయితే ఖచ్చితంగా ఒక మంచి పోస్టర్ వస్తుంది అని చెప్పి నేనైతే అనుకున్నా. సో మీ కామెంట్ ఏంటి? ఈ పోస్టర్స్ లో ఫేక్ ఆ రీల్ అనేటటువంటిది వదిలేయండి. మీకు సినిమా ఏ విధంగా అనిపించింది అనేటటువంటిది హానెస్ట్
ఆనెస్ట్గా కింద కామెంట్ చేయండి. చాలా మంది ఎప్పటికి కూడా సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఎన్ని నెగిటివ్ చేసినా కానీ ఆగదు అనేటటువంటిది రియాలిటీ. సినిమాలో దమ్ముంటే మట్టికి దాన్ని ఎవడు ఆపలేడు అనేటటువంటిది ఇంకా రియాలిటీ. ఇంకైనా సీక్వెల్స్ రావాలి, ప్రీక్వెల్స్ రావాలి, పుష్ప పార్ట్ 3 రావాలి, బాహుబలి పార్ట్ 3 రావాలి, కేజీఎఫ్ పార్ట్ 3 రావాలి, త్రిబుల్ R 2 రావాలి, కల్కి 2 రావాలి. ఈ విధమైనటువంటి వస్తేనే మన ఇండస్ట్రీ బాగుపడుద్ది, ఇండస్ట్రీలో బేభత్సమైనటువంటి కలెక్షన్స్ వస్తాయి అనేటటువంటిది రియాలిటీ. ఉంటా మరి బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియో షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.